హలో ఫుడీస్, వెల్కమ్ టు స్టాఫ్స్ కిచెన్. నేను ఈరోజు మీకు దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా 2 దోసకాయలని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, పల్లీలు, నువ్వులు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక పల్లీలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, చింతపండు ఇవన్నీ వేసి మంటని సిమ్లో పెట్టుకొని దోరగా ఇలా ఫ్రై చేయాలండి. చూడండి, ఇలా దోరగా ఫ్రై చేయాలి. తర్వాత నువ్వులు కూడా వేసుకొని మొత్తం అంతా కలిపి మిక్స్ అయ్యేలాగా దోరగా వేయించాలండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయని ఇందులో యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 50% వరకు ఇందులోనే బాయిల్ అయ్యేలాగా ఇలా ఫ్రై చేయాలండి. చూడండి, 50% ఇందులో బాయిల్ అయిపోవాలి. తర్వాత దీని అంతటిని మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేయాలండి. అంతే అండి, దోసకాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.